నమస్తే విజ్ఞాన్ గారు. నమస్తే. బలగం సినిమా గురించి మనం మాట్లాడుకుంటే చాలామంది సినిమాని ఎంజాయ్ చేయడానికి ఎంటర్టైన్మెంట్ కోసం వెళ్తూ ఉంటారు. బట్ చాలామంది ఇంకొకసారి ఏడడానికి, ఇంకొకసారి కళ్ళలో నీళ్ళు పెట్టడానికి, ఏడుపులు పెడబొబ్బలు అంటారు కదా, అవి ఇంకొకసారి ఆనందంగా ఏడడానికి వెళుతున్న సందర్భాలు చూసాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్తారు మీరు? ఇది యాక్చువల్గా ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఫస్ట్ ఊర్లల్లో అందరూ కట్టుకొని చూస్తున్నారు, ఈ ప్రొజెక్టర్లు వేసి చూపిస్తున్నారు వాళ్ళందరూ, ఈ సినిమా చూడండి చూడండి అని చెప్పేసి. అంటే దానికి కూడా ఒకటి ఉంది, మనకి ఏ సినిమా అయినా సరే అన్ని థియేటర్స్లో పడాలని లేదు కదా. వాళ్ళకి అక్కడ 1 వీక్ ఆడింది అయిపోయింది, నెక్స్ట్ దసరా వచ్చేసింది, కానీ అందరికి బలగం కావాలి, అదేమో వచ్చి వెళ్ళిపోయింది. ఇప్పుడు చూస్తే ఓటీటీ కోసం ఆగాలి, లేకపోతే పైరసీ చూడాలి, లేకపోతే ఇంకేదైనా చేయాలి, లేదా ఊర్లో పెద్ద దిక్కు ఎవరు ఉన్నారో సర్పంచో ఇర్పంచో దగ్గర అయ్యా ఇట్లా. ఊళ్ళల్లో ఓటీటీలకి పాపం టీవీలకి అంత స్మార్ట్ టీవీస్ ఉండవు, తక్కువ ఉంటాయి. అది కూడా ఒక రీజన్ ఉంది. సో అట్లా ఊరి పెద్దలను అడిగేసి వాళ్ళు ఏం చేశారు, అయ్యా ఇదేదో నచ్చింది మాకు మన ఊర్లో మన థియేటర్ అని అడిగితేనేమో అది వెళ్ళిపోయిందని చెప్పారు. అది చూడాలనుకుంటున్నాం, ఏంటో అర్థం కావట్లేదు అంటే మన భాష కాదు, వేరే వేరే భాషల్లో రాయలసీమ వాళ్ళు కూడా, ఇప్పుడు నేను చెప్పేది రాయలసీమ స్టోరీ, మళ్ళీ తెలంగాణ అసలే కాదు ఆడుతుంది ఇక్కడ ఇంకా. సో వాళ్ళు అడిగితే చూద్దాం, అది దిల్ రాజు గారు రిలీజ్ చేశారు, ఆయన పల్లి పట్టుకెళ్ళిపోయారని చెప్పారు. మాకు కావాలి 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 అంటే ఈయన ఇంత ఉందా ఇది క్రేజ్, మనం కూడా వాడుకోవచ్చు కదా దీన్ని అని చెప్పేసి సినిమాకి ముందు నాకు ఓటేయండి, మీరే నా బలగం, మీరే నా ఇది బలం అని చెప్పేసి, సినిమా తర్వాత ఇది, మధ్యలో సినిమా, ఏదో రకంగా జనాలు వస్తారు, వాడికి అట్లా కూడా ఉపయోగపడుతుంది కదా వేసినందుకు ఫ్రీగా. ఆ రకంగా వేసారు, రావడం చూడడం. ఇక వచ్చిన వాళ్ళందరూ కూడా ఏడుపులు పెడబొబ్బాలు మొత్తం ముఖాలన్నీ ఎర్రగా అయిపోయి వస్తున్నారు బయటికి. ఏంటిది అంటే అప్పటి వరకు వచ్చిన సంగతి కూడా వీళ్ళందరూ అంటే ఇంకా వాట్సాప్లలో షేర్లు చేసుకొని, మొన్న ఒక కుటుంబం 64 మంది కుటుంబం కలిసి ఈ సినిమా చూసామని ఫోటో షేర్ చేసుకున్నారు. మనం సోషల్ మీడియాలో ఏదో కూడా చూస్తూ ఉన్నాం, మన ముక్కలన్నీ ఎర్రగా అయిపోతున్నాయి ఎలా అనుకుని వచ్చేసరికి. అన్నదమ్ములు కలిసారు బలగం చూసి, అన్న చెల్లెళ్ళు కలిసారు బలగం చూసి, చాలా మంది కుటుంబాల్లో ఇది కామనే. మాట్లాడుకోకుండా అన్నదమ్ములు వచ్చినా కూడా ఆ సందర్భం కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. మాట్లాడుకోవడం వచ్చినా కూడా అరే మీ వాడు వచ్చాడరా, సర్లే వాడు అక్కడ కూర్చున్నాడా మనం ఇక్కడ కూర్చున్నాం, ఆ రేంజ్ కూడా ఇంటర్వ్యూలు వెళ్ళి ఒకరినొకరు వాటేసుకొని నన్ను క్షమించు, నేను ఆ రోజు అలా చేయకుండా ఉండాల్సింది. ఈ బావా బామర్దులకు కూడా ఉంటది, ఇంటికి వచ్చిన అల్లుడు నేను నాకు గౌరవం ఇవ్వలేదు అని అంటే, నువ్వు మీ ఇంటికి వెళ్ళడానికి వీలు లేదు అని చెప్పి పుట్టింటికి పట్టుకెళ్ళిపోతారు కదా, అవన్నీ ఉన్నాయో. అన్ని కూడా తల్లిదండ్రుల బయట అండ్ ఫ్యామిలీ విషయాల్లో కానీ అందరూ బాగా కలిసిపోతూ ఉమ్మడి కుటుంబాలు. అండ్ చాలా మంది గిల్టీ ఫీల్ అవుతున్నారు సినిమా చూసిన తర్వాత, అవును ఏంటి అప్పుడు నేను ఇలా చేశాను, ఆ రోజు వాళ్ళు ఎంత బాధపడి ఉంటారో, మేము అనవసరంగా వేరు కాపురం పెట్టి ఇక్కడికి వచ్చాం, వాళ్ళు ఎంత ఫీల్ అయ్యారు, ఇట్లాంటివన్నీ గుర్తు తెచ్చుకొని మళ్ళీ ఒక రీయూనియన్స్ అన్ని ఫామ్ అవుతున్నాయి బలగం వల్ల. కరోనా వచ్చిన తర్వాత ప్రజలందరికీ ఒకటి తెలిసింది ఏంటంటే, నీకు ఎన్ని వేల కోట్లున్నా నీకు టైం వచ్చిందంటే నీ ముఖం కూడా ఎవరు చూడరు, ఒక అనాథ సమూహంలా కాల్చి పడేస్తారు, అంతే కదా. అసలు ఎవరి సమయం ఎక్కడ కాల్చారో కూడా తెలియని సందర్భం చూడలేదు. సో దీనికి ఇప్పుడు లింక్ చేసుకుంటున్నారు, కరోనా పాఠం నేర్పించింది, ఉన్న టైంలోనే మాట్లాడుకోవాలి, ఆ రకంగా ఉంది. అండ్ చాలా మంది ఏం చేస్తున్నారంటే ఇట్లా రీయూనియన్లు అన్నాం కదా, ఈ రీయూనియన్లతో అంటే కొంచెం స్తోమత ఉన్న వాళ్ళు రీయూనియన్ కలుసుకొని వాడే ఎవడో ఒకడు డబ్బులు పెట్టి అందరికీ సినిమా చూపించడం, లేకపోతే ఎవరి టికెట్స్ వాళ్ళు పెట్టుకోవడం, కంట్రిబ్యూట్ చేసుకోవడం, ఇలాంటివన్నీ చేస్తూ వస్తున్నారు, అంతవరకు ఓకే. ఇటువైపు చూసుకుంటేనేమో ఊర్లలో వాళ్ళందరూ సింగిల్ స్క్రీన్ వేస్తున్నారు. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ నుంచి వీళ్ళకి లెటర్ వచ్చింది, ఏం బాబు నువ్వేమో మీకు సినిమా అమ్మావు, ఇంత రేట్ ఇచ్చాము, మా దాంట్లో చూడకుండా అందరు ఊర్లలో తెరలు కట్టుకొని చూస్తున్నారు అంటే ఇక మేమెందుకు ఇందులో వేయడం ఎందుకు అని అడిగితే, వీళ్ళు కూడా ఆ ఒక టీం పెట్టుకొని ఈయన ఏం చేశారు, ఇది పైరసీ అవుతుంది అని చెప్పేసి కేసు వేశారు దిల్ రాజు. అయినా సరే జనాలు పట్టించుకోకుండా, అంటే వాళ్ళ ఎమోషన్ ఎక్కువ అయిపోయింది. వీళ్ళ బిజినెస్ ఏమన్నారంటే, పొరా శవాల మీద చిల్లర ఏరుకునేటోడ, మీకు దీని మీద కూడా డబ్బులు కావాలా, మా భావోద్వేగాలు పట్టించుకోవట్లేదు నువ్వు, మాకు కనెక్ట్ అయ్యింది అంటే దిల్ రాజు గారు 2 మెట్లు దిగి, మీకు ఎప్పుడైనా సరే ఎక్కడైనా ప్రదర్శనలు కావాలంటే మాకు ఫోన్ చేయండి, మేము ఫ్రీగా మీకు సినిమా చూపిస్తాం, డబ్బులేం కట్టాల్సిన అవసరం, మా ఆఫీస్ నుంచే మీకు ప్రింట్ వేసి పంపిస్తాము, మీరందరూ ఎంతమంది ఉన్నారో చెబితే మాకు మా ఆఫీస్కే ఫోన్ చేయండి మేము పంపిస్తాం,
లేదా మీరు ఎవరైనా చూసే వాళ్ళు ఉన్నా మీ ఫోటోలు మాకు షేర్ చేయండి, మేము కూడా ఆనందిస్తాం. చూడండి పర్లేదు, నాకు రావాల్సిన చిల్లర వచ్చేసింది, అనుకున్న దానికంటే ఎక్కువ వచ్చింది, గుర్తింపు కూడా అంతకు మించి వచ్చింది. ఇంతకుముందు బొమ్మరిల్లు టైంలో ఆయనకి ఇట్లాంటిది ఇది ఉండేది, ఎప్పుడు ఆ సినిమా చూసి చాలా మంది తండ్రులు మారారంట. ఇట్లా ఉంది. ఇప్పటికీ చూడు, ఏదన్నా వచ్చింది అనుకో బొమ్మరిల్లు ఫాదర్ అనే అంటారు, పిల్లల్ని చాలా వరకు వదిలేరు. కరెక్ట్. అట్లా ఉండింది ఒక సీజన్. సో ఇప్పుడు ఏం జరిగిందంటే వీళ్ళందరూ దాన్ని ఓన్ చేసుకొని సినిమా ఇది మనది, మన ఎమోషన్, మన అది అన్నట్టు ఓన్ చేసుకునేసరికి దిల్ రాజు గారు 2 అడుగులు దిగేసి వచ్చి చూడండి సినిమాని అని చెప్పారు. అండ్ నెక్స్ట్ అలాగే ఆయన్ని కొంతమంది అడిగారు, మీరు ఏదో రాజకీయాల్లోకి వస్తున్నారంట కదా, అందుకే ఈ సినిమాని బాగా చూపిస్తున్నారంట. అట్లా రావట్లేదు. ఆయన చెప్పిన ఎమోషన్ నాకు ఇది నచ్చింది. మళ్ళీ దిల్ రాజు గారికి ఉన్న ఎమోషన్ అది. ఆయన ఏమన్నాడంటే, నన్ను మామూలుగా ఎవరైనా తిడితేనే నేను తట్టుకోలేను, నాకు ఎమోషన్ ఎక్కువ. విమర్శించిన నా సినిమాల పక్కన దిల్ రాజు వీడిట్లా అని ఎవరన్నా అంటే నేను తట్టుకోలేను, నాకు నేను ఫీల్ అవుతాను, నేను చెప్పుకోకపోయినా. కానీ రాజకీయాల్లోకి వస్తే రోజుకొకటి తిడుతూ ఉంటాడు, వేల మంది తిడుతూ ఉంటారు, ఇది అని చెప్పేసి నేను తట్టుకోలేను. సో నేను ఎప్పుడు రాజకీయాల్లోకి వచ్చే అవకాశం లేదు, సినిమా అయినా ప్రపంచం అని చెప్పుకొచ్చాడు. అంతవరకు బాగానే ఉంది. ఓవరాల్ ఇప్పుడు ఆయనకి 20 ఏళ్ళ సందర్భంగా ఇది ఒక గిఫ్ట్ అనుకోవాలి ఈ సినిమాని. కానీ ఆయన సినిమా ఏదైతే తీసాడో నమ్మకం ఏదైతే పెట్టుకున్నాడో, ఇంతకుముందు లవ్ టుడేని కూడా అట్లాగే 1 వీక్కి ఓటీటీకి ఇచ్చేసాడు. అంటే ఏముంటుంది లేదు ఇంట్లో అని. అట్లా చేయకుండా నిజంగా దీన్ని ఇట్లా ఒట్టి పెట్టుకుంటే ఇప్పుడు మనీ రెంట్ పే చేసి మరి అమెజాన్లో చూసే రేంజ్కి వచ్చింది సినిమా కదా. 25 రూపీస్ 40 రూపీస్కో కట్టి సినిమా చూడండి అనే రేంజ్ ఇప్పుడు అది ఉంది. దాని స్టేటస్ అలా ఉంది అండ్ ఇంకా ఆడుతూ ఉంది. ఇది చెప్పాలంటే ఇది ఒక పెద్ద సర్ప్రైజ్ అనుకోవచ్చు. ఓ పక్కన థియేటర్లోనూ ఆడుతుంది, ఇంకో పక్క ఓటీటీలో కూడా అంతే దూసుకుపోతుంది. అక్కడ చూసిన వాళ్ళు మళ్ళీ ఒకసారి చూస్తున్నారు, మళ్ళీ చూస్తున్నారంట ఈ సినిమాని. అంటే అది ఒక్కసారి చూసిన వాళ్ళు వాళ్ళకి చూపించాలి ఈ సినిమా. ఎందుకంటే ఆ 3 ఏళ్ల క్రితం వాడు నన్ను అట్లా అన్నాడు, సరే ఇప్పుడు ఏదో మాట్లాడుకుంటున్నాం కానీ లోపల మాత్రం ఏ మూలకో ఉండింది. ఆ సినిమా చూస్తేనన్నా వాడు మారుతాడేమో అన్నట్టుగా తీసుకెళ్ళడం. పేరెంట్స్ని కావాలని పిల్లలకి ఫోన్ చేసి వాళ్ళకి ఎవరెవరో చెప్తున్నారు చుట్టుపక్కల వాళ్ళు, ఆ సినిమా అంటే చూడు మీ ఓడేంది అట్లా మరీ అట్లా తిరుగుతున్నాడు, 10th ఫెయిల్ అయ్యి, ఆ సినిమా ఏదో చూపించు కొంచెం బాగుపడతాడు అనగానే వీళ్ళు ఏరా మమ్మల్ని సినిమాకి తీసుకెళ్తావా చూడాలని ఉంది అని అడగడం. లేక మా మమ్మీ డాడీ ఇట్లా అడిగారు ఏంటని చెప్పి వీడు తీసుకెళ్ళడం, బోరు ఏడ్చి బయటికి రావడం. ఇవి ఇట్లాంటి సీన్లన్నీ మళ్ళీ వీళ్ళ ఫేస్బుక్లో పెట్టుకుంటూ హ్యాపీ మదర్ హ్యాపీ బ్రదర్స్ అని చెప్పి ఇట్లాంటివన్నీ చూస్తున్నాము. బాగుంది. అంటే మనుషులకి విలువలు బాగా తెలిపింది కదా. సో ఆ రకంగా చూసుకుంటే మంచి అంశమే, ఇది మెచ్చుకోవాల్సిన అంశమే. మనం అనుకున్నంతగా అక్కడ అందులో ఒక్క రొమాన్స్ లేదు, అస్సలు లేదు. ఆ హీరోయిన్ మన పక్కింటి అమ్మాయిలానే, ఇంకా మన పక్కింటి అమ్మాయినా కాస్త స్టైలిష్గా మోడర్న్గా ఉంటుందేమో, అచ్చు ఊరమ్మాయిలానే కదా హీరోయిన్. పెద్దగా డైలాగ్స్ కూడా లేవు, అంతగా తెలిసిన మొహాలు కావు పోనీ కాసేపు చూద్దాం అంటే. అయినప్పటికీ కూడా అలా ఇన్వాల్వ్ చేసేసారు సినిమాలో. మనం ఆ కొమరయ్య గారిని పెద్దగా ఎక్కడ ఏం చూడలేదు. ఆ చెల్లి పాత్ర వేసిన ఆమె కొంచెం నోటెడ్ ఆమె తప్ప మిగతా వాళ్ళు ఎవరు అత్త క్యారెక్టర్ ఎంత బాగా చేశారో చూడండి. అసలు ఎక్కడున్నారో కూడా ఇన్ని రోజులు తెలియదు. అంటే అడప సినిమాలు సీరియల్ అట్లా చేసే ఆర్టిస్టులు అందరూ లచ్చవ క్యారెక్టర్ ఇవన్నీ కూడా చూసుకుంటే, బట్ ఈ సినిమాతో వీళ్ళందరికి మంచి గుర్తింపు వచ్చింది. ఎలాగో తెలుసుంటే కాస్త రెమ్యూనరేషన్ తక్కువ ఉంటే నాకు పని చేస్తారని తెచ్చుకొని ఉంటారు, బట్ వాళ్ళందరికీ స్టార్డమ్ ఇచ్చేసారు. ఒక్క సినిమాతో ఓవర్నైట్ స్టార్ లేరు. ఇప్పుడు అందరి సినిమాలలో కూడా అయ్యో ఇంకేం చెప్పారు. ఇప్పుడు దిల్ రాజు గారే పేరుకు ముందు మొదటి సినిమా దిల్ రాజు లాగా ఇప్పుడు వీళ్ళందరి పేరు ముందు బలగం వేసుకుంటున్నారు. బలగం నరసయ్య, బలగం లచ్చవ, బలగం ఇది, ఆ రకంగా ఈ పేర్లు వేసుకునేసరికి మంచి ట్రెండ్ వచ్చింది. ఈ ట్యాగ్స్ బాగున్నాయి కదా. అవును, ఈ ట్యాగ్స్ బాగున్నాయి చెప్పాలంటే.